ఆరాధన ప్రారంభించుకుందామా. ఆరాధన కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నాయన, కృపా కనికరం కలిగిన తండ్రి, సర్వాధికారి మీకు వేలాది వందనాలు ప్రభా. అయా గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని ఎంతగానో భద్రపరుచుకుని ప్రభా. అయా ఈ బుధవారం వరకు నన్ను మమ్మల్ని సజీవులకు నీ సన్నిధిలో ఏ రీతిగా మరిపెట్టుకోవడం గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. అయా ఈ బుధవారం ఆరాధనల పాటల ద్వారా వాక్యపట్నం ద్వారా మీరే మహిమ పొందుకున్నందుకు వందనాలు. అయ్యా వాక్యపట్నం కూడా అయ్యా కొన్ని మాటలు చెప్తుండగా నా పక్షాన్ని మీరు ఉండండి. నా నోటికి బోరుగా మీరుండి నన్ను బలపరిచి నన్ను ఆయతపరిచి నడిపించి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన అయ్యా నీ పరమందు చేసిన ప్రతిఫలం దయచేయమని నజరని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అదేనమ్మా. కూడి వచ్చిన బిడ్డలు, అదే వీక్షిస్తున్న బిడ్డలు కూడా దేవుని పేరట వందనాలు తల్లి. వాక్యం చూసుకున్నాము. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లుగా నేను వారిని కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. చాలా. ఒకడు మనుషుడు తోడుకొని పోనట్లు స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఇక్కడ వాక్యాంశం ఏంటంటే స్నేహ బంధంతో. మరి దేవుడు మనల్నంట ఆయన స్నేహితులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. మరి అయితే ఈ లోకంలో మనం దాసులుగా ఉన్నప్పుడు, మరి పాపంలో ఉన్నప్పుడు దేవుడు తన స్నేహ బంధం చేత ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు మరి పైన వచ్చిన 3వ వచనం చదువుకుంటే మనకంట చేయి పట్టుకుని నడుపువాడు నేనే, నడక నేర్పువాడు నేనే, నడిపించువాడు నేనే, కౌగిలించుకునేవాడు నేనే అని చాలా మనమైతే లోకానుసారంగా మరి దేవుని స్నేహ బంధాన్ని ఏరకుండా లోకానుసారంగా తిరిగేవారు చాలా మంది ఉన్నారు. మరి దేవుని ప్రేమ వేరుగమ్మ, మరి దేవుని స్నేహ బంధంలో మనందరూ ఉంటే మరి దీవించబడే వారంగా, ఆశీర్వదించబడే వారంగా ఉంటాం. కాబట్టి మరి ఎంత ప్రేమ చేత ఆయన ఏమంటున్నాడు, ఒకడు మనుషుణ్ణి తోడుకుని పోనట్లు స్నేహ బంధంతో నేను వారిని బంధించి ఆకర్షించుతుంది. ఒకడు పశువుల మీద కాడి తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టుకుని. మరి ఎంత ప్రేమ కలిగిన వాడు మన యేసయ్య అమ్మ. మరి ఆయన స్నేహ బంధము చేత మరి మనల్ని అందరినీ ఆకర్షించుకుని ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు. అంటే ఈ లోకంలో కాడి మోస్తున్నాం కదా, మరి పాపం చేత కాడి అని మోస్తున్న మనందరము మరి ఆ కాడిని తీసివేసి మనకంతా భోజనం సిద్ధపరుస్తున్నాడు. మరి ఎవరైతే ఆయనతో పాటు స్నేహ బంధంలో కలిగి మరి ఆయనతో పాటు నడుస్తారో వారితో పాటు మనందరం ఆయనతో పాటు కూడా మరి భోజనం సిద్ధం చేసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతాడంట. అంతే తప్ప మరి ఆయన ఆకర్షించింది ఎవరు నా దగ్గర రాలేడు వాక్యం కూడా ఉంది కదా. అదేవిధంగా మరి ఆయన స్నేహ బంధం చేత మరి ఆయన మనల్ని స్నేహితులుగా చేసుకుని ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి మరి సంఘంలో అలాగ ఉండాలంట, కుటుంబంలో అలాగ ఉండాలంట, మరి సహోదరులు కూడా అలా ఐక్యత కలిగి ఉండాలంట. స్నేహబంధం కలిగి ఉంటేనే మనం దీవించబడతాం. కాబట్టి పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వచనం చదవనమ్మా. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. చాలు. ఇక్కడ ఎవరైతే ఆకర్షించిన వారే ఆయన దగ్గరకు వస్తారో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. దేవుడు మనల్ని ఆకర్షిస్తారంట, మనం పరిగెత్తుకుని ఆయన దగ్గరికి రావాలంట. అదే రాజు తన అంతఃపురములో నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించును. మరి దేవుని బట్టే మనం సంతోషించాలి. మరి ఫిలిప్పీ పత్రికలో ఉండదు కదా, ఎక్కడ సంతోషం కదంట. మరలా చెప్పుదును ప్రభువునందే ఆనందించమనే వాక్యంలో ఉంది కదా, ఆనందించి సంతోషించండి. అదేవిధంగా ద్రాక్షరసం కన్నా నీ ప్రేమ ఎక్కువ స్మరించదు. మరి ఈ లోకంలో ద్రాక్షరసం ఎంతో ప్రేమిస్తారు ఈ లోకంలో, అది కాదు, అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని మరి దేవుడిని ప్రేమించేవారుగా మనం ఉంటే, మనం చెప్పే కదా పేతురు గారిని ఏ రీతిగా అడుగుతున్నాడు, నన్ను ప్రేమించున్నావు అని అడుగుతున్నాడు. అలాగే దేవుని ప్రేమిస్తే మరి దేవుణ్ణి హత్తుకుని మనం జీవిస్తేనంట మరి యథార్థ మనసుతో వారు నన్ను ప్రేమించుతున్నారు. మరి దేవుని ప్రేమించేవారుగా మనం ఉంటే
యథార్థ హృదయంతో మనం ఉంటేనంట ఆయన ఆకర్షించుకుంటాడు, ఆయన పిలుచుకుంటాడు, నడిపిస్తాడు. కాబట్టి మరి ఈ లోకంలో దేన్ని బట్టి అయినా మనం సంతోషించకూడదు, కానీ మరి దేవుని ప్రేమను బట్టి అతిశయించాలి. ఎందుకు ప్రేమించాలంటే మరి ఆయన స్నేహ బంధం చేత మనందరినీ ఆకర్షించుకున్నాడు. పాప అనే కాడులో మనం ఉన్నప్పుడు మరి ఈ లోకంలో కాడిని మోస్తున్న పాప కాడిని మనం మోస్తున్నాం కాబట్టి మరి ఆ కాడిని తీసివేసి పశువు మీద ఎలాగ కాడి పెట్టి మనం పనులు చేయించుకుంటాం, అలాగే ఈ లోకంలో సాతాను కాడ మనల్ని అలాగే కాడి పెట్టి ఎంతగానో మరి దాన్ని దాసులుగా చేసుకుంటుంది. మరి దాసులుగా ఉండకూడదని మరి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఆయన స్నేహ బంధం చేత మనల్ని ఆకర్షించుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమలో మనం బద్దులమై ఉండి ఆయన ప్రేమించి ఆయన ఆస్తికర్తలుగా మనం ఉండే వారంగా ఉందాం అమ్మ. మరి యథార్థ హృదయంతో యథార్థ మనసుతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు కదా. మరి దేవుని ప్రేమించేవారుగా మరి ఆయన అంతగానో మనల్ని ఆకర్షించుకున్నాడు. కాబట్టి అదే ఇంకో వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం చదవండి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించేతనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అవును, మరి దేవుడు చదువు అంత్యదినమున నేను వారిని లేపుదును. మరి అంత్యదినంలో ఆయన మనం లేపుతాడంట. ఇక్కడ 6వ అధ్యాయం 44వ వచనం ఉందంటే, మీలో మీరు నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడు నా యొద్దకు రాలేడు, అంత్యదినమున వారిని నేను లేపుతాను. మరి దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉంటే మరి ఆయన రాకడ సమయంలో మనల్ని లేపేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి ఎవరైతే దేవుని చేత ఆకర్షింపబడతారో వారే తండ్రి దగ్గరికి వస్తారు. ఎవరైతే ఆకర్షింపబడతారో వారే దేవుని సన్నిధానికి మరి మందిరంలోకి ఆయన కార్యాలు చూడగలుగుతారు. కాబట్టి మరి ఆయన చేత ఆకర్షింపబడేవారుగా మీరు అందరూ ఉండండి. మరి అంత్య దినముల దేవుడు లేపేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉందామా. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 చదవడం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినాడలా మీరు నా స్నేహితులై ఉందురు. చాలా నా స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఉంటారు. మరి ఇందరు చెప్పే కదా, మరి స్నేహబంధము చేత హోషేయ గ్రంథం ప్రకారము ఆయన స్నేహబంధం చేత మనల్ని ఆకర్షించుకున్నాడు. కాబట్టి మన కోసం అంట ప్రాణం పెట్టాడు. మరి ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆయన కోసం మరి ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తే మరి ఆయన మనల్ని ఎంతగానో మరి ఆదరించి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుని స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడండి. మరి సాతాను దాసులుగా ఉండడానికి కాదుగా మమ్మల్ని ఏర్పరచుకుంది, మరి ఆకర్షించుకుంది దేవుని స్నేహితులుగా ఉండడానికి, ఆయన కుమార్తెలుగా ఉండడానికే మరి ఆ స్నేహ బంధం చేత మనల్ని ఆకర్షించుకున్నాడు. కాబట్టి మరి ఆ స్నేహితుల కొరకే మనందరి కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ విలువ తెలుసుకుని మరి ఆయన మాట వింటే అంత్యదినములు మనల్ని కూడా లేపేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి స్నేహితుడు మరి ఆయన స్నేహ బంధము చేత వాక్యాంశం ఏంటంటే మరి స్నేహ బంధము చేత మనల్ని నడిపించాడు. కాబట్టి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదవన్నానా. సామెతల గ్రంథం 17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురాశలలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చాలు. మరి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటమ్మా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దురాశలో అట్టివాడు సహోదరుడుగా ఉండడు. మరి నిజంగా ప్రేమించే స్నేహితుడు ఎలా ఉంటాడంటే నిజమైన స్నేహితుడు దేవుని ప్రేమించేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని ప్రేమించేవారుగా మనం ఉందాం, దేవుని హత్తుకునే వారంగా ఉందాం, దేవుని మరి దేవుని కృపలో మనం వదిలే వారంగా ఉందాం. కాబట్టి నిజమైన స్నేహితుడు దేవునికి ప్రాణం పెట్టేవాడుగా మరి నిజముగా ప్రాణం పెట్టేవాడుగా ఉంటాడు. కాబట్టి మరి ఈ లోకంలో సాతానికి దాసులుగా కాకుండా దేవునికి దాసులుగా మనం ఉంటే తప్పగా దీవించబడతామా. మరి 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం చదవండమ్మా. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము శోధించుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. చాలమ్మా. మరి దావీదు యోనాతాన్ బట్టి ఇక్కడ మరి స్నేహితులు అంటే ఎలా ఉండాలో మరి దేవుడు స్నేహం మనం చూసాం కదా. మరి యేసయ్య తన స్నేహ బంధం చేత మనల్ని ఆకర్షించుకున్నాడు. అదేవిధంగా మరి ఆ తండ్రి చేత ఎవరైతే ఆకర్షింపబడతారో వారే తండ్రి మరి దేవుడి దగ్గరికి వస్తారని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఆయన స్నేహ బంధం చేత ఆయన స్నేహం చేత మన ప్రాణాన్ని పెట్టి మనల్ని మరి కొనుక్కున్నాడు, ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తే మరి దేవుని స్నేహం అలా ఉంటుంది. మరి ఈ లోక స్నేహం కూడా మనం ఎలా ఉండాలంటే మరి దావీదు యోనాతాన్ని బట్టే ఉండాలి. యోనాతాన్ అంట దావీదుని బట్టి ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడంట.
మరి చివరి వచనంలో ఏందంటే స్త్రీలు చూపించు ప్రేమ కంటే అది అధికమైనదంట. అంటే స్త్రీలు మరి ఇతరులని పురుషుల్ని ఎలా ప్రేమిస్తారో అలాగే యోనాతాను దావీదుని బట్టిండంట. దావీదుని మరి స్నేహితుడికి అంతగా ప్రేమించాడంట. మరి మనం గూడా మరి అంత అధికమైన ప్రేమ కలిగి దేవుని బట్టి మరి ఈ లోకంలో దేవుడు మనల్ని అంత అధికంగా ప్రేమించి ఆకర్షించుకున్నాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో మా సహోదరు ప్రేమ కలిగి ఉంటేనే మనం దీవించబడతాం కాబట్టి మరి యోనాతాను దావీదుని బట్టి వారి స్నేహాన్ని బట్టి మరి సౌలు కుటుంబంలో అందరూ చనిపోయినా సరే మరి యోనాతాను కుమారుని మరి ఆ బిడ్డ కుంటికాలై ఉన్నా సరే ఎక్కడున్నా మరి ఆయన ఎత్తుక్కొని తీసుకొచ్చి తన గృహంలో తన బల దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం సిద్ధపరిచి తనకి కావాల్సిన ప్రతీది సౌలు ఆస్తులు యావత్తుని తీసుకొచ్చాడు. మరి అటువంటి స్నేహ బంధం కలిగి మనం ఉండాలి ఈ లోకంలో. అంతే తప్ప మరి ఈ లోకంలో స్వార్థంతో కూడిపోయింది కదా, మనం అలా ఉండకూడదమ్మా. మరి దేవుని చేత ఆకర్షింపబడిన వారు మరి ఆయన స్నేహబంధం చేత మనల్ని ఆకర్షించుకున్నప్పుడు మరి మనం ఈ లోకంలో మరి ఏపీసీల పత్రికలో ఉంటది మరి మనం దేవునికి విరోధమైన మాటలు మాట్లాడకుండా మన భాషలు మన మాటలు మరి దేవునికి సంతోషపెట్టే మాటలే ఉండాలి, కానీ దుర్భాష మనలో ఏది ఉండకూడదు. ఇతరుల పట్ల అసూయ పడకూడదు, కోపపడకూడదు, మత్సరపడకూడదు. మరి దేవుని చేత మనం ప్రేమింపబడిన వారం కాబట్టి ఆయన ఆకర్షించుకున్నాడు కాబట్టి ఆ రీతిగానే మనం ఉంటే మరి యోనాతాను మరి దావీదుని బట్టి వారి స్నేహ బంధం ఎలా ఉందని మరి ఇక్కడ వాక్యంలో రాయబడింది కాబట్టి దావీదు చక్కగా మరి యోనాతాను బట్టి మాట్లాడుతున్నాడు. అయ్యా నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తం నాకు బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది. అంటే ఆయన మీద మరి దావీదు మీద ఎంతో అధికమైన ప్రేమ చూపించాడంట యోనాతాను. అలాగే మరి స్త్రీలు చూపించే ప్రేమ కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు కాబట్టి మరి తనకు ఉపకారం చేసేవాడుగా మరి వాళ్ళ కుటుంబం అంతటి నశించిపోయినా సరే మరి దావీదు మరి యోనాతాను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తన కుమారుల్ని సంరక్షించాడు. కీర్తనల గ్రంథం 133వ కీర్తన 1వ వచనం చదవండమ్మా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలు మరి వాక్యంలో ఉంది కదా, సహోదరులు ఐక్యత కలిగి మరి సహోదరులుగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. మరి మనందరం అలా ఉంటేనే మరి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనం అలా దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉంటే, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరి దేవుడు మరి ఆ స్నేహ బంధము చేత మనల్ని అందరినీ ఆకర్షించుకున్నాడు కాబట్టి మరి సహోదరుల ఐక్యత కలిగి మనం జీవిస్తే ఎంతో మేలు. కాబట్టి మనం అలా ఉందాం అమ్మ. ఓషియా గ్రంథం ప్రకారం ఆయన ఆకర్షించి మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన స్నేహబంధం చేత ఆకర్షించుకుని ఆయన కృప చేత మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి తండ్రి చేత ఆకర్షింపబడిన వారే ఆయన దగ్గరకు వస్తారు. కాబట్టి అంత్యదినములు వాళ్ళనే దేవుడు లేపుతాడు. కాబట్టి మరి ఆయన ప్రేమించి ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేసేవారుగా ఆయన సంతోషించారు. స్నేహబంధం కలిగి ఐక్యత కలిగి ఉండే వారుగా ఉందమ్మా. ఏపీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చాలమ్మా. ఇక్కడ ఏముందంటే ఇందాడ స్నేహ బంధం ఉంది కదా, ఇక్కడ సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుకునుడి. మరి ఆయన స్నేహబంధం చేత మనల్ని ఆకర్షించుకున్నాడు. మరి సంఘంతో ఒక సంఘంగా మనందరం వారు ఎలా ఉండాలంట. కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యత కలిగి మరి మనందరం ఒక సంఘంగా ఐక్యత కలిగి మనం జీవిస్తేనంట మరి ఒకరొకరు సహించుకునే వారు ఉంటే దేవుడు దీవిస్తాడంట. మరి ఒక మాట ఉండదు హెబ్రీ పత్రికలో చదవద్దు కానీ మరి పౌలు గారు ఒక మాట అంటాడు, ఎవరికైనా ఏదైనా చేదైనా వేరైనా ఏమైనా ఉందేమో ఒక్కసారి సరి చేసుకోమన్నాడు. మరి మనం దేవుని సన్నిధిలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ మనలో ఏదైనా చేదైనా వేరే ఏమైనా ఉందేమో అది తీసేసుకోవడానికి మనం సాధ్యమైనంత వరకు ఉండాలి తప్ప మరి కయీన్ లాగా ఏబేల్ని పట్ల ఎలా ద్వేషం కలిగి ఉన్నాడో అలా సహోదరుల పట్ల ద్వేషించేవారుగా మనం కాకుండా మనందరము దేవుని స్నేహ బంధము చేత సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమో ఆయన వాక్యం సెలవిస్తుందో అదేవిధంగా ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతలో మనం అందరంట ఒకరు కలిసి ఉండేవారుగా ఉండాలి. చాలా మంది సంఘంలో ఎలా ఉంటారంటే ఒక వర్గంగా ఉంటారు. అలా ఉండకూడదమ్మా. ఒకరంటే పడదు, ఒకరంటే పడదు, అలా ఉండకూడదు. మన అందరం ఏం చేద్దామా, సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతలో మనం అందరం కలిసి ఉండేలే తప్ప భేదాలు కలిగి సంఘం అలా ఉండకూడదు. మత్సరము
మరి డాగు ఏం ఉండకూడదని, కలంకం ఉండకూడదని ఆయన మన సంఘం కోసమే ప్రాణం పెట్టాడు కాబట్టి, మరి ఆయన మనందరినీ దాసులుగా ఉండకూడదని, స్నేహితులుగా ఉండాలని తన ప్రాణము మరి స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, మనం ఆయన కోసం మరి సమాధాన బంధము చేత సంఘం ఐక్యత కలిగి ఒకరొకరు మనం సహించుకునే వారం ఉంటే తప్పక మనం దీవించబడే వారం ఉందాం అమ్మ. అలాగ మనం ఉంటే తప్పక దేవుడి చేత ఆకర్షింపబడి, తండ్రి చేత ఆకర్షింపబడి అంత్యదిన మన అందరం లేపబడతాం కాబట్టి, మరి దేవుని కృప చేత మనందరం నడిపింపబడేవారుగా, మరి లోక స్నేహం దేవుడికి వైరం అంటున్నాడు కదా యాకోబు పత్రిక 4:4 వచనంలో. మరి లోక స్నేహం కోరుకోబాకండి. మరి శరీరాశ, నేత్రాశ, జీవడము అవన్నీ లోక ఆశలు కాబట్టి, లోక స్నేహం కాబట్టి, మరి వాటిని ఆశించకుండా మరి సహోదరులుగా మనందరం ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం, ఎంత మరి మరి ఎంత మేలు అంటున్నాడు కాబట్టి, మనందరం సంఘం ఎలా ఉండాలంటే మరి సమాధాన బంధము చేత మన అందరూ ఐక్యత కలిగి ఉంటేనే మనం ఒకరొకరు సహించుకునే వారం ఉంటే దేవుడు ఐక్యతలో మరి ఆయన రాకడలో మనందరం ఎత్తబడే వారంగా ఉంటాం కాబట్టి, అలాగ మనం ఉండి దేవుని కృప పొందుకునే వారం, ఆయన స్నేహ బంధాలు మనందరం దీవించబడే వారంగా ఉందామా. ఇతరులను కూడా ప్రేమించే వారంగా ఉందాం. దేవుని ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లి దయగలిగిన ఆయన, కృపా కనికరము కలిగిన తండ్రి, సర్వాధికారి మీకు వేలాది వందనాలు ప్రభా. అయా నాయన, అప్పుడు వరకు కొన్ని మాటలు చెప్పాను ప్రభా, నీ స్నేహ బంధము చేత మమ్మల్ని ఆకర్షించుకున్నావు ప్రభా. అయా మరి యోనాతానాన్ని బట్టి నాయన దావీదు ఎలా చెప్తున్నాడు, స్త్రీలలో అయా స్త్రీల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావని నాయన ఆ బంధం గురించి చెప్తున్నాడు. అదేవిధంగా సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నావయ్యా. అదేవిధంగా సంఘం కాడ సమాధానం బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతలు మేమందరం అయ్యా ఒకరొకరు సహించుకునే వారంగా ఉండమంటున్నావయ్యా. ఏదైనా వేరే ఏమైనా ఉందేమో తీసేసుకోమన్నావయ్యా. అటు కృపను మాకు దయచేయని బంధము చేత, నీ స్నేహ బంధము చేత మమ్మల్ని అందరినీ ఆకర్షించుకున్న పాపులుగా మేము ఉండగా మమ్మల్ని ఆకర్షించుకుని బిడ్డలుగా నీ కుమార్తెలుగా చేసుకున్నందుకు వందనాలు అయా. విన వాక్య ప్రతిరోధయాలు ఫలింపు చేయమని అయా నన్ను ఆయత్తపరిచి, ఇంకా నీ సన్నిధిలో బలపరిచి ఆయత్తపరిచి, నీ కొద్ది ప్రార్థన అయ్యా నీ పరమందు చేసిన ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వీక్షిస్తున్న బిడ్డలకమ్మ, కూడి వచ్చిన బిడ్డలందరూ దేవుని పేరిట వందనాలు తల్లి.